మేనేజింగ్ డైరెక్టర్ గారు ద్వారకా తిరుమలరావు గారికి, మిత్రులు శ్రీధర్ రెడ్డి గారికి, రామచంద్రరాజు గారికి, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన డాక్టర్లందరికీ, నర్సులకి, మా మెడికల్ చీఫ్ ఆఫీసర్ అప్పారావు గారికి అందరికీ కూడా నమస్కారం. మా శ్రీధర్ రెడ్డి గారు, రాజు గారు ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ గురించి చెప్తారు కాబట్టి నేను 2-3 మాటలు రెడ్ క్రాస్ సంస్థ రేపు ఏపీఎస్ఆర్టీసీ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు, జరగబోయే కార్యక్రమాలు ఎలా కలిసి పనిచేయచ్చు అని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను, ప్రయత్నిస్తాను. మనందరికీ తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, రెడ్ క్రాస్ సంస్థ చాలా అతి పురాతన సంస్థ. సేవా భాగంలో వాలంటరీ సెక్టర్లో పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ విపత్తు కాలంలోనే పనిచేయాలి అనే చాప్టర్ తోటి మొదలుపెట్టిన సంస్థ. యుద్ధ వాతావరణంలో కానీ, విపత్తులు జరిగినప్పుడు కానీ. అలాంటి సంస్థ ఇప్పుడు మా శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, అంతకుముందు వచ్చిన నాయకుల ఆధ్వర్యంలో కానీ విపత్తు కాని కాలంలో కూడా పనిచేయాలి మనం అనే ఒక చక్కటి నినాదంతో పనిచేస్తున్నాం. మా గుంటూరు రెడ్ క్రాస్ ఒక బ్రహ్మాండమైన బ్లడ్ బ్యాంక్ రన్ చేస్తున్నాం. డాక్టర్ గారు మీరు గుంటూరు వచ్చినప్పుడు చూడాలి. యూ విల్ బి ప్రౌడ్ టు సీ దట్ బ్లడ్ బ్యాంక్. వీ హ్యావ్ కాంపోనెంట్స్, ప్లాస్మా సెపరేషన్ యూనిట్ ఆల్సో. సరే, మా బ్లడ్ డోనర్స్ వ్యాన్ చూసారు, ఇక్కడే ఉంది, which has got 3 beds inside it, and it can go to small villages also, and we can collect blood. We also have a modern ambulance. All these were done during COVID at a cost of more than 2 crores. భవిష్యత్తులో కార్యక్రమాలు ఏంటంటే, ఇప్పుడు ఇమీడియట్గా వీఆర్ నౌ డూయింగ్ ఏ మొబైల్ ఐ క్లినిక్ at a cost of 2 crores. Already financial leveraging is done. నేను చార్టర్డ్ అకౌంటెంట్, అందుకని అప్పుడప్పుడు ఫినాన్స్ భాష వస్తూ ఉంటుంది. Though I have been working in the voluntary sector for the last 40 years. So next month or the next month, in 2 months time, we are going to launch it. The object is that this clinic will go to interior places. మీ డిపోలు ఎక్కడ ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి మా వాళ్ళు ఫ్రీగా చేసి, ప్రొసీజర్స్ విల్ బి డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అఫ్కోర్స్ మీకు కూడా బ్యూటిఫుల్ ఆప్థల్మాలజీ విభాగం ఉంది, బట్ ద ప్రొసీజర్స్ విచ్ యూ కాన్ డూ, వీ కెన్ హెల్ప్ యూ టు డూ. వీ హ్యావ్ ఆల్రెడీ టైడ్ అప్ విత్ ఎ హాస్పిటల్ ఇన్ గుంటూరు టు డూ ఇట్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ది పువర్. అట్లాగే వీఆర్ నౌ స్టార్టింగ్ ఎ డయాలసిస్ యూనిట్. ఇన్ డిసెంబర్ వీఆర్ గోయింగ్ టు ఇనాగ్రేట్ ఇట్. Only yesterday we tied up with the funds, costing roughly about 2 crores, 16 machines and the other paraphernalia involved in it. That also is going to be started at Guntur. We are also planning to start one beautiful palliative care center. Now, palliative care centers are not available in most parts of Andhra. In fact, in Hyderabad recently, in fact, on 4th I am inaugurating one palliative care center called Sparsh, which we have been running for the last 12 years in a new modern building supported by the Phoenix Constructions. They have come forward and built that building at a cost of 14 crores. So we are going to start a similar unit in Satyanapalli. Already land has been identified, the business plan has been drawn, and we are going ahead. Similarly, we are going to start a mammography bus for cancer detection at a cost of 2 crores, which will serve both the twin states of Andhra Pradesh and Telangana. So these are broadly our plans, which we hope to materialize them in the next 1 year. So what do we seek from APSRTC, of course, is one, our life membership is the most cheapest, sir. 1,050, which includes the cost of the identity card also. So I would request to your good officers and through all of you to give a call. Today anybody can become a life member for Red Cross. The object is very simple. It will inculcate or sensitize them to reaching out to humanity. More importantly, there are several objects, but first thing is sensitizing to humanity. And I am glad the story of your hospital, sir, is a beautiful
ఓనర్షిప్ హాస్పిటల్ మోడల్. మేమందరం వాలంటీర్ సెక్టర్లో చెప్పేది అదే, వాలంటీర్స్ ఆర్ బెనిఫిషరీస్ షుడ్ కాంట్రిబ్యూట్ సమ్ మనీ ఫర్ వాట్ ఎవర్ దే వాంట్ అస్ టు డూ అనేది మా నినాదం. అట్లాంటిది ఐ మస్ట్ కాంప్లిమెంట్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కారాలు పెట్టాల్సింది. మీరందరూ మీ డబ్బులు ఇచ్చి మీ హాస్పిటల్ మీరు కట్టుకోవడం అనేది ఐ థింక్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ స్టోరీ విచ్ అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు ప్రాపగేట్. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ టు అపరావ్. ఐఎమ్ గోయింగ్ టు బీ యువర్ అఫీషియల్ అంబాసిడర్ ఫర్ దిస్ హాస్పిటల్ ఫ్రమ్ టుడే. నేను ఎక్కడ ఏ సభలో మాట్లాడినా ఇది చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దట్ మనమే చేసుకోవచ్చు, అంతా ప్రభుత్వం వాళ్ళని అడగక్కర్లేదు, మనం కూడా మన పనులు చేసుకోవచ్చు అనేది ఒక అద్భుతమైన సన్నివేశం. అండ్ మా సోదరుడు చెప్పినట్లు చాలా అద్భుతంగా కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంది. నేను మా రాజు అంటున్నాడు ఎంత బాగుంది అంటే, ఇల్లు బాగుంది అంటే ఆ గృహిణి యొక్క గొప్పతనం, హాస్పిటల్ అందంగా ఉంది అంటే ఆ చీఫ్ మెడికల్ ఆఫీసర్ యొక్క గొప్పతనం అని భావిస్తున్నాను. వారికి ఇంట్రెస్ట్ ఉంటేనే అది అంత అందంగా ఉంటుంది. అంటే ఇవాళ ఎండి గారు వస్తున్నారు, మేము వస్తున్నాము అని ఈ నీట్నెస్ ఇప్పుడు తయారు చేసింది కాదు. ఎందుకంటే నేను చారణ అకౌంటెంట్ కాబట్టి నాకు తెలిసిపోతుంది ఇవాళ తయారు చేసింది అంతకు ముందు తయారు చేసింది. దిస్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ఐ మస్ట్ కాంప్లిమెంట్ యూ అండ్ ఆల్ ది స్టాఫ్ అండ్ నర్సెస్. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. సో 1 is membership, 2 is మీకు చెప్పినట్టు blood is the most important component which cannot be even now manufactured by any science. So blood has to be given from one human being to the other to save his or her life. మా బ్లడ్ బ్యాంక్కి మీ డిపోల ద్వారా కానీ మీ స్టాఫ్ ద్వారా కానీ ప్రతి 15 రోజులకి మా బ్లడ్ డొనేషన్ వ్యాన్ వెళ్తుంది. మాకు ఎక్కువ కూడా అక్కర్లా, 20-30 యూనిట్స్ బ్లడ్ డొనేషన్ కనుక మీరు ఆర్గనైజ్ చేసి, అట్లాగే మన డిపోల్లో బ్లడ్ డొనేషన్ మీద ఒక పిలుపు ఎండి గారే ఒక చక్కటి పోస్టర్ తయారు చేసి మీరందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయండి అని. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ది ఎంప్లాయీస్ బట్ ఇట్ ఈస్ ఫర్ ది జనరల్ పబ్లిక్. అక్కడ హోర్డింగ్లు పెట్టి దట్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సార్. మీరు లేకపోతే ఎవరో ఒకళ్ళు పోస్టర్ వేసి, అంటే దేర్ షుడ్ ఆల్వేస్ బీ ఏ హ్యూమన్ ఫేస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ అనేది నా నమ్మకం. మదర్ తెరిసా అంటే సేవ అని మనం అనుకుంటాం. మదర్ తెరిసా తర్వాత ఆ హోమ్ని ఎవరు చూస్తున్నారు అని పేరు అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బహుశా చెప్పలేరేమో కూడా. కష్టం. మీరు కూడా చెప్పలేరా? ఎందుకు చెప్తున్నానంటే ది ఫేస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ద ఫేస్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్. మదర్ తెరిసా సుమారుగా 96లో వెళ్ళిపోయారు. మరి ఆ సంస్థ ఇప్పుడు నడుస్తోంది, అంతకన్నా బాగా నడుస్తోంది, మాలాంటి వాళ్ళకి తెలుసు. కానీ వీ డోంట్ నో హూ ఈజ్ రన్నింగ్ ఇట్. సో అట్లాగా కాకుండా ఒక ఫేస్ కనుక ఉంటే ఒక ప్రోగ్రామ్కి, బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ బై ఏపీఎస్ఆర్టీసీ అని మా ఎండి గారి పోస్టు జనరల్ పబ్లిక్ కూడా పిలుపునిస్తూ ఉంటే దట్ విల్ ఎనేబుల్ ది బ్లడ్ డోనర్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ద బ్లడ్ డొనేషన్స్ టు గో అప్. మీకు అందరికీ తెలుసు కోవిడ్ టైంలో కూడా at least in the initial first wave, there is a huge requirement for plasma. So we, of course, step forward and did a lot of plasma donations also. మేము ఇప్పుడు లిథేమియా పేషెంట్స్కి కానీ తర్వాత థాలసీమియా పేషెంట్స్కి కానీ వీళ్ళందరికీ కూడా వీ గివ్ ఫ్రీ. తర్వాత ప్రభుత్వం వాళ్ళు నిర్ణయించిన ఖరీదు కన్నా మేము చాలా తక్కువకి ఇస్తున్నాం రెడ్ క్రాస్, బికాస్ వీ బిలీవ్ ఇన్ వాలంటీర్. సో అందుకని మీరు ఏపీఎస్ఆర్టీసీ ఒక రకంగా మ్యారేజ్ టు రెడ్ క్రాస్ టు ఎన్ష్యూర్ దట్ బ్లడ్ ఈస్ గివెన్ టు ది సిటిజన్స్ ఆఫ్ దిస్ స్టేట్. ఒక చిన్న రిక్వెస్ట్. సరే, మా సోదరుడు చెప్పినట్లు వీఆర్ నౌ ఫోకసింగ్ ఆన్ హెల్త్ సెక్టర్ మోస్ట్లీ. సో మన హాస్పిటల్లో ఎటువంటి అప్గ్రేడేషన్ కావాలన్నా, మెషినరీ కావాలన్నా, వీఆర్ యాక్చువల్లీ నౌ ఫోకసింగ్ ఆన్ putting up oxygen generators, sir. We are going one step forward. మా రాజుగారు సోదరుడు with his initiative, Coca-Cola has now doing one first generator. మేము ఆల్ ఏరియా హాస్పిటల్స్ని సాచ్యురేట్ చేద్దామని డిసైడ్ చేశాం. గుంటూరు జిల్లా ఫస్ట్. సో ద ఫస్ట్ వన్ will be perhaps be inaugurated in the next 15 days. Coca-Cola has already given us 30 lakhs. బ్యాలెన్స్ ఏదో మేము చేసాం. సో at Repalla. So I think oxygen generators is the next step.
ICU beds is the next step. Pediatric beds is the next step. Ensuring that all kinds of tests are done free or at low cost is the next step. I am a chartered accountant, so I do not know much as the doctors, but as a observer, there are so many things that health structure must be enhanced and strengthened. So Red Cross will be in the forefront, and we will definitely work hand in hand. మీ ఏరియా హాస్పిటల్స్లో కూడా 17 ఏరియా హాస్పిటల్స్లో ఏం చేయాలి అనేది మీరు ఒకసారి ఏరియా హాస్పిటల్ డిస్పెన్సరీస్లో వీ కెన్ పర్హాప్స్ ప్లాన్ ఏ ప్రాజెక్ట్. అండ్ మా ఎండి గారు చెప్పినట్టు 10 రోజుల టైంలో అన్నీ చేయలేకపోవచ్చు, కానీ బట్ మేము చేస్తాము అంటే ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ వన్స్ అగైన్ కాంప్లిమెంట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ది వండర్ఫుల్ వర్క్ యూ ఆర్ డూయింగ్. ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వం సరిగ్గా పనిచేయదు అనే వాళ్ళకి మీ హాస్పిటల్ చూపిస్తే కనీసం కన్విప్ అయ్యి అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు.